సబ్స్క్రైబ్ టు పండు తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ టు డే 2 వ్లాగ్. సబ్స్క్రైబ్ టు పండు వ్లాగ్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు అయితే ఈ వీడియో చాలా హాంటెడ్గా ఉండబోతుంది. ఇక్కడైతే మేము నిన్న రాత్రి నుంచి చాలామంది ఇక్కడ ఈ ప్లేస్లో చాలామంది చెప్తున్నారు ఇక్కడ దయ్యాలు అవి ఉన్నాయని, ఈ ప్లేస్కి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు మేమైతే ఇక్కడ ఏమైతే ఏందని వీడియో తీయబోతున్నాం టుడే నైట్. అందుకే మేము ఇక్కడ ఈ లొకేషన్ చూడడానికి వచ్చినాం. ఇక్కడ చాలామంది ఇక్కడ చేతబడి అలాంటి ముగ్గులు ఉన్నాయి. ఇక్కడ కొంచెం భయం వేస్తుంది. అందుకే నిజమా కాదా అని ట్రై చూద్దాం. మా ఫ్రెండ్ కూడా ఉన్నాను, మా ఫ్రెండ్ మాట్లాడతాడు, చూద్దాం. నిజమే ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా చేతబడి అదే కొంతమంది డిస్టి అంతా తీసి ఇక్కడ పారబోస్తుంటారు ఫ్రెండ్స్. అదే ఈ సమీపంలో ఒక బావి ఉంది ఫ్రెండ్స్. ఆ బావిలో చాలామంది దూకి చూశారు. అది అంతేగా ఇక్కడ 3 సమాధులు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఆ సమాధుల ముందు కొన్ని దయాలు కూర్చోవడం అలా చేస్తుంటాయి. అక్కడ ఎవరైనా రాత్రి పూటలో వెళ్తే కొన్ని శబ్దాలు విచిత్రమైన ఏడుపులు వినిపిస్తుంటాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కూడా చాలాసారి ఇలాంటి సౌండ్స్ వినారన్నమాట. మేము ఈరోజు టుడే నైట్ త్యాగం చేసి వీడియో తీయబోతున్నాం. ఈ వీడియోలో అయితే మేము ఇక్కడ దయ్యం ఉందో లేదో తెలుసుకుందాం అంతే ఫ్రెండ్స్. సో ప్రీవ్యూగా ఈ లొకేషన్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకో టాపిక్ ఉంది, అది కూడా కాక ఈ టాపిక్లో ఇక్కడ చాలామంది బీర్స్ అవి తాగుతుంది. మా ఫ్రెండ్ మాటల్లో తెలుసుకుందాం. అదే అంతేకాకుండా ఈ ప్లేస్ మొత్తం కొంచెం హాంటెడ్ ప్లేస్. అదే అందరూ డ్రింకర్స్ వస్తుంటారు ఈ ప్లేస్లోకి. వాళ్ళు తాగిన బాటిల్స్ అన్ని పగలు కొట్టేది ఎక్కడంటే అక్కడ పారిపోతుంటారు. ఆ పారిపోసిన వాళ్ళందరూ ఇక్కడ గేదెల్ని మేకల్ని కాసుకోవడానికి వస్తుంటారు. వాళ్ళకి చాలా మంది కూర్చుకున్నాయి, మాకైతే తెలియదు సార్. వాళ్ళైతే వాళ్ళ రూపంలో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అందుకనే మేము ఇప్పుడు ఈ వ్లాగ్ తీయడానికి కారణం అదే ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ మాటలు విన్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చాలా గాజు పెంకులు అవి పడేస్తుంటారు ఇక్కడ తాగుబోతులు. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం, పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా గాజు వంపులు అలానే చూడండి. ఇక్కడైతే చాలా గాజు అది మందు బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పగలు కొట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత బాగా అంతే. ఇక్కడ మొత్తం అది అంతా కాదండి. రండి ఇక్కడికి రండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం చిందరబందరగా వేస్తున్నారు పగలు కొట్టేసి అంటే అట్లా. అది కాక వాళ్ళు చాలా మంది ఇక్కడే గేదెలుగా అక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఇదే ఈ ప్లేస్లో అందరూ కూర్చుంటారు. చూడండి కూర్చోడానికి కొంచెం అది మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వాళ్ళు గేదెల్ని ఆవులు వేసుకునే వాళ్ళు. ఈ ప్లేస్ అయితే పాపం చాలా వాళ్ళకి చూడండి. ఇక్కడ కూడా ఉంది చూడండి కాజు పూలన్నీ. సో ఇక్కడికైతే గేదెలు కాసుకునే వాళ్ళందరూ వస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గేదెలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం, పదండి. ఆ ప్లేస్ మామూలుగా అయితే నాన్ అలౌడ్ అనమాట, మీకోసం కాబట్టి చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, మేము ఈరోజు ఏమైతే ఏంటి మీకు చూపించాల్సిందే. నేను ఇక్కడ బావి అయితే కొంచెం హాంటెడ్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఎంత హాంటెడ్గా ఉందో. ఇప్పుడే ఇటు ఉందంటే ఇంకా నైట్ చూడండి ఫ్రెండ్స్. నైట్ చాలా గోస్ట్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి ప్రివ్యూగా. ఇక్కడ ఇది ప్లేస్ చాలా హాంటెడ్ అనమాట. నైట్ అయితే ఒకవేళ చాలా గోస్ట్లీగా ఉంటుంది ఇది. ఇక్కడ ఈ చెట్టు మీద చాలా రవి చెట్టు చూడండి, చాలా హాంటెడ్గా ఉంది. ఆ బావి చూపిద్దాం, పదండి. లెట్స్ గో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా దుంపలు ఉన్నాయి, కొంచెం చూసుకోండి రండి కెమెరామెన్. బ్రో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కంపల్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్నది గుచ్చుకుంది, ఏం కాదు. మీ వీడియో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంత త్యాగం చేసి. మీరు ఒక లైక్ పడేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఫ్రెండ్ మాటల్లో కూడా విందాం ఒకసారి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్దాం రండి ఆ బావి దగ్గరికి. ఆ బావిలో చాలా విషయాలు జరిగాయి ఫ్రెండ్స్. అక్కడ ఫస్ట్ ముగ్గు, ఆ ముగ్గులు ఇప్పుడు ఉండాలి తెలుసు ఫ్రెండ్స్ మాకైతే. నేను ఒక టూ వీక్స్ బ్యాక్ చూస్తున్నాను. అప్పుడు ఈ ప్లేస్లో కొంచెం రన్నింగ్కి వెళ్తుంటారు పొద్దు నుంచి ఇటు పక్కల నుంచి. ఆ బావి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి. రండి ఒకసారి ఈ ప్లేస్ చూడండి కెమెరామ్యాన్, చాలా హాంటెడ్గా ఉంది. వెళ్ళే దారే రండి. చిన్నగా ముళ్ళు ఉన్నాయి చూసుకొని. ఈ బావి చూద్దాం ఒకసారి, చూద్దామండి. ఇక్కడ ఎండిపోయిన బావి మొత్తం చూడండి. అక్కడ మండు తాగి అందరూ చూడండి. ఒకసారి చూడండి, అక్కడ బోన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ బోన్స్ అదే కాక ఈ బావిలో కొంతమంది అదే కాకుండా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎముకలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళకి కొంతమంది ఇక్కడ తాగిపోతున్నారు, అందరూ వచ్చి బీర్ బాటిల్ అన్నీ వేసారు ఫ్రెండ్స్ లోపల. అంతేకాకుండా ఇప్పుడు ఆ 3 సమాలు చూపిస్తాం. సో హాయ్ ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా. సో మనమైతే లొకేషన్కి వచ్చేసాం. సో లొకేషన్ చూస్తే ఎంతో భయంకరంగా ఉంది. సో రాత్రిపూట అయితే ఇది చాలా నిశ్శబ్దంగా, చాలా నిర్మాషణంగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాం మనం. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ టబ్లో అయితే నీళ్ళు పెట్టారు. ఎందుకంటే కొన్ని ఇక్కడ జంతువులు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అక్కడ చూసుకోవచ్చు వాటర్ బాటిల్స్, మొత్తం డ్రింకర్స్ కూడా వస్తున్నారు. సో ప్లేస్ చూసుకున్నట్లయితే చాలా పట్టలు ఎముకలు తీసుకొచ్చి వేసిన. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా నడవాలి మనం. సో
టీమ్ మెంబర్స్ సో ముందుకు వెళ్ళండి. సో లొకేషన్ చూపిద్దాం ఇంకా. సో దారి లేదంట ఇక్కడ. సో చూసుకోవచ్చు, చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎంతో భయంగా కనిపిస్తుంది. ఇక్కడ వెళ్తూ కాస్త కొంతమంది పడిపోయిన కొన్ని సాధువులు స్వామిలు కొంతమంది వెళ్ళినారు. ఇక్కడ పడి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బండ కనిపిస్తుంది కదా, సో దగ్గరికి వెళ్ళకూడదు, పడిపోతాం మనం కూడా. చాలా ఉన్నాయి. సో లొకేషన్ చూపిస్తున్నాం ఒకసారి చూడండి. సో ఇక్కడ అబ్బా చాలా ప్లేసెస్. సో ఈ చెట్టు ఒకసారి చెట్టును చూడండి. చెట్టును చూస్తే ఎంతో భయంగా ఉంది కదా. సో చూస్తా పైకి వెళ్ళండి. సో వైర్లు కూడా ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి లేదు, లేకపోతే లోపలికి ఇంకా వెళ్ళి చూపించేవాడిని. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం, పదండి. పదండి. సో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి టీమ్ మెంబర్స్. 2 years బ్యాక్ అయితే ఇక్కడ ఒక ఇద్దరు లవర్స్ అనమాట ఇక్కడ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఇది అంత హాంటెడ్గా లేదు. చాలామంది చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ స్విమ్ చేసేవారు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ బాగా చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్దాం. అది కాకుండా ఇక్కడ కొంచెం చాలా హాంటెడ్ ప్లేస్. ఇప్పుడు మేము పగటి పూజ చేసే చాలా బెదిరిపోయాం ఫ్రెండ్స్. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొస్తే ఇంకా చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇక్కడ అది చాలా మంది డిస్టిలు అన్ని అక్కడ కొంతమంది అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాం రండి ఫ్రెండ్స్, లెట్స్ గో. చూడండి ఇక్కడ చాలా ముళ్ళు, చాలా మొత్తం. అదే అక్కడ చూడండి ఒక చెట్టు ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంది ఆ చెట్టు. ఇక్కడ చాలా ఇక్కడ నుంచి వచ్చేసాను నేను ఒకసారి. నేను ఒక నైట్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ చర్చికి వెళ్తున్నాను మేమందరం కలిసి చూడడానికి. అదే కాకుండా అక్కడ చూడండి ఫ్రెండ్స్. నాకైతే అక్కడ నుంచి కొన్ని అరుపులు ఏడుపులు వినిపించాయి ఫ్రెండ్స్. అది కాకుండా గజ్జల శబ్దాలు. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది కూర్చొన్నారు అక్కడ డిగ్రీస్ కొంతమంది చాలా చూడండి. అంతేకాకుండా ఇక్కడ రాత్రి అసలు ఎవరు రాకండి. నేను ఒకసారి చూసాను, నాకు వారం వైరల్ ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. రండి చూద్దాం అక్కడికి. చూడండి ఫ్రెండ్స్, చాలా ముళ్ళు చాలా అడ్డంకి ఉన్నాయి అన్ని వెళ్ళడానికి. జాగ్రత్త. చూసారు కదా ఒకసారి ఆ చెట్టు చూద్దామండి ఫ్రెండ్స్. చూడండి ఎంత భయంకరంగా ఉంది ఆ చెట్టు. చూడండి ఎంత భయంకరంగా ఉంది అసలు నేను అదే అన్బిలీవబుల్ చెట్లు అయితే. అంతే కొంతమంది వెళ్దామండి ఇంకా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చేసాం. సో మీరు లొకేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడే కొంతమంది చెప్తారు. సో ఇక్కడే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక వీడియో దిగండి అవసరమా మీరు చిన్నపిల్లలు. సో మనం మా టీం మెంబర్స్లో కూడా ఒకరు చూసారంట. సో చూద్దాం. సో సెకండ్ లొకేషన్ ఇది వచ్చేసి. సో ఇక్కడ చూసి మెయిన్ లొకేషన్కి వచ్చాం. సో మెయిన్ లొకేషన్ చూస్తే ఎంతో కంపలతో మొత్తం ఇక్కడ నిండిపోయిందో. సో కింద కూడా చూసుకోవచ్చు, నడవడానికి కూడా దారి లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు గీసుకొని పోయిన మొత్తం నాకు. సో కనిపిస్తుంది అక్కడ. సో చూపిస్తాను నీకు చూడండి. సో ఇదే సెకండ్ లొకేషన్. సో మెయిన్ ఉండేది ఇక్కడనే అంట. సో రాత్రి సో వేప చెట్టు ఇది వచ్చేసి. సో దీని మీద ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ తిరుగుతుంటారని చెప్తుంటారు. సో ఇక్కడ మేకలు కాసుకునే వాళ్ళకి ఒకసారి నేను చూసినప్పుడు అయితే ఇక్కడ కూర్చోండి ఫ్రెండ్స్. ఆ ప్లేస్ కూర్చొని అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది లావు అది మొత్తం మట్టి కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కూర్చోండి ఫ్రెండ్స్. అది ఒకసారి నేను చూసినప్పుడు దాని కళ్ళైతే ఎర్రగా మంచి మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్. అక్కడైతే నిజంగా నేను చూసాను, ఇది అబద్ధం కాదు. చూసినప్పుడు అయితే నేను కొంచెం నలుగురు ఉన్నాను ఫ్రెండ్స్. మా ఊరి వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళందరూ చూసి బెదిరిపోయారు. వాళ్ళంతా అప్పుడు ఊరికి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ధైర్యం చేసి అక్కడ ఒక తాత అయితే ఉన్నాడు. సో కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి మనం ఆ తాత ఎలా రెస్పాండ్ అవుతారో, ఏం మాట్లాడతారో, అసలు ఏం చెప్తారో సో విందాం. సో లొకేషన్ ఇంకా లాస్ట్ సార్ చూసుకోండి. సో వెళ్దాం పడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టాప్ చేసిన తాత దగ్గరికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తా. వీడియోలోనే ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మన స్టాఫ్ అయితే వెళ్తున్నారు. స్టాఫ్ అంటే సో మన టీం మెంబర్స్ కదా. సో మన టీం మెంబర్స్ అంటే మనకు చాలా హెల్ప్ చేస్తారు, నాకు కూడా. సో చూద్దాం తాత దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక తాత నిమ్మది మొత్తం కూస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు మేకలకి మొత్తం మేత ఇస్తున్నాడు తాత. ఇక్కడ ఏమైనా దయాలు ఉన్నాయా తాత? ఇక్కడ ఏమైనా దయాలు అంటున్నాయా? సో తాత నుంచి అయితే మనం మాట్లాడించడానికి చాలా ట్రై చేస్తాం, కానీ ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం. ఇదైతే ఈ బావిలో దానికంటే చాలా ముందు అయితే అది చాలా ముందు ఇక్కడ చాలా మంది చనిపోయారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి ఒకసారి బావి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి నేను చాలా ధైర్యం చేసి వెళ్తున్నాను ముందుకి. ఒకసారి ఇట్లా కొంచెం ముందుకు రండి. ఆ బావి చూడండి ఇక్కడ ఎంత అది నీళ్ళు మొత్తం ఎంత గలీజ్గా ఉన్నాయో. అదే కాకుండా వాటర్ పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కొంతమంది తాత కూర్చున్నారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళ దగ్గర లెట్స్ గో. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి బయట నుంచి చూడడానికి ఇంత అందంగా, ఇంత నిర్మాషంగా, ఇంత చల్లగాలి వస్తుంది కదా. సో ఈ చెన్నై క్లైమేట్కి. సో లోపల చూస్తున్నట్టయితే సో చాలా లోతుకుంది, చాలా అంటే చాలా లోతుకుంది. సో చిన్నప్పుడు అయితే ఇక్కడ ఈత కొట్టడానికి బాగా వస్తున్నారు చిన్నపిల్లలు. కొంతమంది అయితే దాంట్లో పడి ఈత కొడతా చచ్చిపోయారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పురాతనమైన రాతలు, గీతలు, బండలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ చెట్టు జడ చూడండి. ఈ చెట్టు చూస్తే మీరు ఎన్ని సంవత్సరాలతో చెప్పచ్చు మీరు. సో ఇది ఫిల్టర్ పెట్టి తీసుకున్నాం కాబట్టి మీరు కాస్త అనుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది తాతలు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి చెప్దాం ఎలా ఉందో. సో లోపల చూసుకోండి ఇంకోసారి. ఓకే. సో ఇక్కడైతే క్లియర్గా కనిపించట్లేదు, ఎందుకంటే బయట నుంచి చూడడానికి ఎంత అందంగా ఉంది, లోపల చూసి మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో తాత దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, సో మన స్టాఫ్ని అయితే పంపిస్తున్నా. సో అక్కడ తాత కూర్చొని ఉన్నారు కూడా. సంతకడ అదే ఇక్కడ హాంటెడ్గా ప్లేస్ ఉన్న దాంట్లో నిజంగా దయ్యాలు ఉన్నాయి లేదైతే ఈ వీడియోలో తీసుకుందాం. సో ప్రజలు అడిగి సో అక్కడ తాత ఒకటి అడుగుతాం. పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు తాత దగ్గరికి వెళ్తున్నాం మనం. వెళ్దాం రండి. తాత బాగున్నాను, గుర్తుపెట్టినావా? మన కూర్చొని మాట్లాడడం చూడాలా? అప్పుడు
సో తాత వచ్చేసి మన స్టాఫ్ని చూడంగానే గుర్తుపట్టారు. సో వాళ్ళ ఇంట్లో కూడా మన ఛానల్ వీడియోస్ చూస్తుంటారంట, మన సబ్స్క్రైబ్ అంట. సో తెలుసుకుని న్యూస్ తెలుసుకుని ఇక్కడ ఏమైనా దేయాలు ఉన్నాయి తాత, దేయాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో తాత మాకు ఉన్నాయి ఇక్కడ చేయండి. ఇట్లా ఈరోజు అయిపోయిన డ్రైవింగ్ ఉంటుందా? ఉంటుంది కదా ఎక్కడ అది చూడండి ఒకసారి చూపించండి అక్కడ. సో మనం తాతనైతే కనుక్కొని సో ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం. సో తాతలకి అయితే సరిగ్గా మాటలు రావు. సో సైకిల్తో అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్లేస్లో అయితే రాత్రి 1 గంటకు ఆ టైంలో తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళైతే బర్రెలు కసుకోవడానికి వచ్చి మేకలు మెత్తడానికి వచ్చి ఇలా చూసారంటే ఒకసారి. సో అది జరిగిన సంఘటన చెప్తుంది. సో చూడండి గైస్. తాత చాలా కటాకండిగా చెప్పేశాడు. తాత తాత చాలా ధైర్యవంతుడు. ఒకసారి తాత చేత పూజ మనం సబ్స్క్రైబ్ టు చెప్తా. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు పండుగ బ్లాగ్ తెలుగును సబ్స్క్రైబ్ అను. సరే తాత సరే తాత పోయిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు తాత నుంచి మనం మ్యాటర్ తీసుకుంటున్నాం, వెనక్కి వెళ్తున్నాం. సో ఈ వీడియోకి రాత్రి కూడా వస్తాం మళ్ళీ 100 వీడియో సర్చ్ చేయడానికి. సో ఈ వీడియోకి 200 లైక్స్ కానీ వస్తే నెక్స్ట్ కన్ఫర్మ్ పక్కా లాంగ్ వీడియో వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా. సో మీరు బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక పుట్ట కూడా కనిపిస్తుంది. సో మనం ఈ ప్లేసెస్ మొత్తం కవర్ చేసి వెళ్తుండగా మాకు ఈ పుట్ట అయితే కనిపించింది. సో ఈ సమాధి దగ్గర సో పుట్ట పక్కన అయితే 3 సమాధులు అయితే కట్టారు. సో ఎలా కట్టారు అనేది మనకు తెలియదు కదా. సో ఎలా కట్టారో చూడండి ఒకసారి. దగ్గరికి అయితే వెళ్ళకూడదని చెప్పారు కొంతమంది నైబర్స్ కొంతమంది చెప్పారు. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి కనుక 200 లైక్స్ వస్తే పక్కా నెక్స్ట్ నేను రాత్రి వచ్చి సో ఆ తాత చెప్పినట్టే రాత్రి 1 గంటకి అయితే వీడియో తీస్తా. సో 200 లైక్స్ కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నా. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యండి. కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.